మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే అండి. మేడం, ముఖ్యంగా చూసుకుంటే ఈ జనరేషన్ లో చాలా మందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఏదో ఒకటి చేయడం అలా జరుగుతుంది. సో అప్పట్లో చూసుకుంటే న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చేది. సో ముఖ్యంగా మరి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు పీరియడ్స్ అయిన తర్వాత? సో మాకు దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. అందరూ ఐఏ వాళ్ళని ప్రెగ్నెంట్ అవుతున్నారు అనమాట. అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా అవ్వాలంటే ఫస్ట్ ఇందులో మేల్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో ఫీమేల్ ఫ్యాక్టర్ అదే విధంగా ఉంటుంది. ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి. అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి ఫిమేల్స్ లో అయితే ప్రాపర్ గా ఎవ్రీ మంత్ సైకిల్స్ ని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి. అంటే పీరియడ్ డ్యూరేషన్ అనేది కొంతమంది ఒక్కొక్కలాగా ఉంటుంది. 30 days అవ్వనివ్వండి, 20 days అవ్వనివ్వండి, ఇలా పీరియడ్స్ అనేవి ట్రాక్ చేస్తూ ఉండాలి. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. అలా ఏదైనా యాప్స్ యూస్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు పీరియడ్ సైకిల్స్ ని. ఇలా ట్రాక్ చేసుకున్న పాటు వాళ్ళకి పర్టికులర్ గా ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో తెలియాలన్నమాట. సపోజ్ యావరేజ్ గా 30 days సైకిల్ అనుకోండి. 30 days సైకిల్లో ఇన్ 14th day అనమాట. అంటే ఫస్ట్ పీరియడ్ వచ్చింది, నెక్స్ట్ పీరియడ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వస్తుంది అనమాట. కొంతమందికి సేమ్ డే ట్రాక్ కదా. అంటే నేను యావరేజ్ గా చెప్తున్నాను. ఇలాంటి కండిషన్స్ లో ఇలా యావరేజ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ వచ్చే 14 days ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఎప్పుడు పీరియడ్ వస్తుందో ఆ పీరియడ్ కి 14 days ముందుగా ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ టైం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాడు. అదే విధంగా ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి స్లైట్ గా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. ఇది నోటీస్ చేస్తుండాలి. రెగ్యులర్ గా బాడీ టెంపరేచర్ కొంతవరకు ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ బాడీ టెంపరేచర్ ని ఎవ్రీ డే వాళ్ళ బాడీ టెంపరేచర్ ని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వాడి బాడీ టెంపరేచర్ హైగా ఉంటుంది. అదే విధంగా వైట్ డిశ్చార్జ్ అనేది ఎగ్ రిలీజింగ్ టైంలో కొంచెం వాటరీగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుందని స్లైట్ గా పెయిన్ అవ్వనివ్వండి, ఇలాంటివి వాళ్ళకి తెలుస్తాయి అనమాట. అది మిడిల్ స్మర్జ్ పెయిన్ అంటాం. ఓవులేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అనేది ఒక చిన్న పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది మన బాడీలో. ఇలా పెయిన్ ఎవ్రీ మంత్ ట్రేస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది కొన్ని 3 to 4 months పాటు ఎవ్రీ మంత్ ట్రేస్ చేసుకున్నట్టయితే వాళ్ళు నెక్స్ట్ ప్లానింగ్ కి ఈజీగా ఉంటుంది వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఎగ్ లైఫ్ స్పాన్ అనేది మన బాడీలో 1 day మాత్రమే ఉంటుంది. అంటే 24 hours మాత్రమే ఎగ్ సర్వైవ్ అవుతుంది మన బాడీలో రిలీజ్ అయిన తర్వాత. స్పర్మ్ కి మటుకు 3 to 4 days సర్వైవల్ ఉంటుంది. కాబట్టి ఇంత సర్వైవల్ స్పాన్ అప్పుడు వాళ్ళకి ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఆ టైంలో పాసిబిలిటీ ఉంటుందని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కాబట్టి రెగ్యులర్ గా సైకిల్స్ ని ట్రేస్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు. ఇది ఒక మెథడ్ అనమాట. ఇలా సైకిల్స్ ని ట్రేస్ చేసుకుంటూ ఆ ఎగ్ రిలీజ్ అయ్యే 5 days ముందు కానివ్వండి, 5 days ముందు నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే టైం మొత్తం టోటల్ 6 days అనమాట. ఆ 6 days మనం ఫెర్టైల్ విండో అంటాం. అంటే ఆ టైంలో కన్సెప్షన్ జరిగినట్టయితే హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుందని వాళ్ళకి. కాబట్టి ఈ ఫెర్టైల్ విండోలో కనుక కలిసినట్టయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి న్యాచురల్ గానే. ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది నార్మల్ గా అన్ని నార్మల్ గా ఉన్నట్టయితే, అసలు అన్ని నార్మల్ గా ఉండాలంటే ఫస్ట్ ప్రాపర్ గా ఎగ్ రిలీజ్ అవుతుందని మనం తెలుసుకోవాలి. ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది. ఇది ఫాలిక్యులర్ స్టడీ చేయించుకోవడం మంచిది అనమాట. అంటే మన ఫాలిక్యుల్స్ స్టడీ చేస్తూ ఉంటారు. ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది, అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది. కొన్ని పీసీఓఎస్ ఉన్న వాళ్ళ ఎలా ఉంటుందంటే సైకిల్స్ ఏమో రెగ్యులర్ గా ఉంటాయి కానీ ఎగ్ రిలీజ్ అవ్వదు. ఇలాంటి వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఏదైనా ఫ్యాక్టర్స్ ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే కానీ, ఇంకేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటే, ఇలాంటి అన్ని కండిషన్స్ లో హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇలా ఫ్లక్చువేట్ అయినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రాపర్ గా ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మేల్స్ లో అలా ఫిమేల్స్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళందరూ సైకిల్స్ ని టెస్ట్ చేస్తుండాలి, స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకుంటూ ఉండాలి, హార్మోన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ లాగా చూసుకుంటూ ఉండాలి. ఇంకా డైలీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్తీగా మెయింటైన్ చేస్తుండాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇలాంటి టైంలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అది పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మేల్స్ లో అన్నట్టయితే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఇంపార్టెంట్ కాబట్టి స్పర్మ్ కౌంట్ డిక్రీజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తుండాలి మోడరేట్ గా. హెవీ ఎక్సర్సైజ్ చేయకూడదు, మోడరేట్ గా చేస్తుండాలి. ఇంకా హెల్తీ డైట్, ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ని అవాయిడ్ చేస్తుండాలి. ఇలా స్పర్మ్ ఫ్యాక్టర్ నార్మల్ గా ఉండి ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ఫెర్టైల్ విండో ఏదైతే ఉందో, అంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చే 6 days వరకు అనమాట. అంటే ఎగ్ రిలీజ్ అయిన డే తో పాటు ముందున్న 5 days మొత్తం కన్సిడర్ చేస్తే 6 days అంటాం. ఈ 6 days లో మొత్తం వాళ్ళు ఫెర్టైల్ విండో అంటాం. ఈ టైంలో వాళ్ళకి ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రెగ్నెన్సీకి వాళ్ళకి న్యాచురల్ గా ఒక మెథడ్. ఇదంతా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ఇలా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఇలా ట్రేస్ చేసుకుంటూ
సైకిల్స్ ని ట్రేస్ చేసుకుంటూ ఎగ్ ని ఫాలికల్ స్టడీ చేయించుకుంటూ ఉంటూ దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది వీళ్ళు. ఇన్ కేస్ వాళ్ళు కొంతమందికి మోర్ దాన్ 35 years ఉంటారు. వాళ్ళు 35 years ఉన్న కపుల్స్ లో వాళ్ళు 6 months పాటు ఇలా ట్రై చేసినప్పటికీ వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. 35 years బిలో ఉన్న వాళ్ళైతే ఇంకో 12 years పాటు చేసినట్టయితే 12 months పాటు చేసినట్టయితే వాళ్ళకి ఇలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ 12 months పాటు ఇలాంటి ఫాలో అవుతూ కూడా న్యాచురల్ గా అన్ప్రొటెక్టివ్ సెక్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కోసం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా మరి ఫీమేల్స్ కి సంబంధించి ఎగ్ రిలీజ్ అయినా పీరియడ్ సైకిల్ అయినా ఏదైనా బాగుండాలంటే మంచి ఫుడ్ ఏదైనా ఉంటుందా వాళ్ళకి? ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా ఎగ్ రిలీజ్ అవ్వాలంటే హార్మోన్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. మన బాడీలో హార్మోన్స్ యాక్టివ్ గా కరెక్ట్ టైంకి రిలీజ్ అయితే అది మన ఎగ్ పైన రియాక్ట్ జరిగి ఆ ఎగ్ రప్చర్ అయ్యేలా జరుగుతుంది అనమాట. ఆ ఫాలికల్ రప్చర్ అయితే మాత్రమే ఎగ్ బయటకు వస్తుంది. కాబట్టి హార్మోన్స్ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ ఫుడ్ ఏదైతే ఉంటుందో హెల్తీ డైట్, బ్యాలెన్స్డ్ ఫుడ్ అవనివ్వండి, దాంతో న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానివ్వండి, ఇంకా మిల్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ జింక్ ఇలా మెగ్నీషియం సబ్స్టెన్స్ ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. ఇంకా ఐరన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకా omega-3 ఫ్యాటీ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఈ టైంలో. వాళ్ళు ఎవరైతే ప్లానింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్తీ ఫుడ్ తో పాటు రెగ్యులర్ డైట్, స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి వాళ్ళు. ఎవరైతే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలనుకుంటున్నారో ముఖ్యంగా ఉమెన్స్ ఏవి చేయకూడదు, ఏవి చెయ్యాలి అంటే మీరు ఏం చెప్తారు అసలు? మెయిన్ గా వాళ్ళు లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుండాలి. ప్రాపర్ స్లీప్ అవ్వనివ్వండి, నైట్ టైం స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. ఇంకా దానివల్ల ప్రాపర్ గా పర్టికులర్ టైంకి నిద్రపోతూ పర్టికులర్ టైంకి లేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్ట్రెస్ ఏదైనా ఉన్నట్టయితే ఆ స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. స్ట్రెస్ రిలీఫింగ్ ప్రాక్టీసెస్ అంటాం. యోగా కానివ్వండి, ఏదైనా హాబీస్ ఏమైనా ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మన బాడీకి హెల్దీగా మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్మోన్స్ అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన ప్రాబ్లమే, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ప్రాబ్లమే. ఎలా అంటే అసలు ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి, మన బాడీలో ఒబేసిటీ ఫామ్ అవుతుంది. మీరు తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ లా కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది హార్మోన్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తుంది. ఎగ్ ప్రాపర్ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు ప్రాపర్ గా ఫుడ్, స్లీప్, స్ట్రెస్ లెవెల్స్, దాంతో పాటు స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ తగ్గించుకుంటూ ఉండాలి. ఇంకా మెయిన్ ఏది అవాయిడ్ చేయాలంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఓవర్ ఎక్సర్సైజ్ చేయకూడదు. అసలు మన బాడీ లిమిట్ ని బట్టి ఏది చేయకూడదు. చేయకపోయినా పర్లేదు, బట్ ఓవర్ గా చేయకూడదు. ఇంకా వాళ్ళు జంక్ ఫుడ్ ఏదైతే ఉందో కానీ ఇవంతా అవాయిడ్ చేస్తుండాలి. ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి అవాయిడ్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్ఫుల్ గా ఉంటే అది స్ట్రెస్ ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే వాళ్ళు న్యాచురల్ కన్సెప్షన్ కి రెడీగా ఉన్నారు. సో ముఖ్యంగా ఓవులేషన్ టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సైకిల్స్ ని ట్రేస్ చేసుకుంటూ పీరియడ్స్ ని 14 days ముందు, నెక్స్ట్ పీరియడ్ కి 14 days ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే 5 days ముందు, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే డే 6 days ఫర్టైల్ విండో టైం, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న రోజులు అవి. మనం ఓవరాల్ గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.